22వ తారీఖున కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి కార్యము హృదయాన్ని ఎంతో చేసింది. సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చెప్పినటువంటి ఆ భయంకరమైన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 20 మంది గాయాల్లో ఉన్నారు. ఇది చాలా బాధ కలిగించే విషయము. ఇది దేశం పైన జరిగినటువంటి దాడి ఇది. కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ విన్న విషయం ఏంటంటే నీవు హిందువా నీవు ముస్లిమా అని వేరు చేసి హిందువులను టార్గెట్ చేసి ఆ రీతిగా చంపడం అనేది అది ఎవరూ కూడా క్షమించరనే కార్యము. ఇది కేవలము కొంతమంది ముష్కరులు సంఘ విద్రోహ శక్తులు చేసిన కార్యం తప్ప నిజముగా ముస్లింలు చేసిన కార్యం కాదు, నిజముగా వేరే వాళ్ళు చేసిన కార్యం కాదు. ఇది కేవలము కొంతమంది దేశంలో అల్లర్లు సృష్టించాలని, దేశంలో శాంతి సామరస్యాలు తొలగించడానికి వారు చేసేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం తిప్పుకొట్టాలంటే ఈ దేశంలో మతముతో కానీ కులముతో కానీ విభేదాలు మాకు లేవు. అందరూ మేము కలిసి ఉంటామని, దేశం అనే మాట వచ్చినప్పుడు మేమంతా కలిసి ఒకటిగా మా దేశానికి బాసటగా ఉంటాము. మా దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము శాంతి సామరస్యంతో ఉంటామని, అలాగే మా దేశం కొరకు మేము నిత్యము ప్రార్థన చేయటకు, ఇలాంటి కార్యం జరగకుండా ఉండాలి కూడా ఆ ప్రభువు పక్షంగా ప్రార్థన చేయడానికి మేము ఈ రోజున ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతీయులు అందరూ ఒకటే. ఒకవేళ మతాలు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మేమంతా భారతమాత ముద్దు బిడ్డలము. మేమంతా ఒకటే మనసు కలిగి ఉన్నాము. ఏదన్నా విషయం వచ్చినప్పుడు మా దేశానికి ఏదైనా జరిగితే మేము ఒక్కటిగా ఉంటామని, మా దేశానికి అండగా ఉంటామని, మా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సమయంలో మేము తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అలాగే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలు ఎలా ఉంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక తండ్రి చనిపోతే ఆ కుటుంబం అల్లకొల్లోలం అయిపోతుంది. అలా ఎన్నో కుటుంబాలు ఈ రోజున రోడ్డుని పడిపోయినాయి. ఆ కుటుంబాలకు ఆదరణ కలగాలని, ఆ కుటుంబాలను ప్రభు మళ్ళా నడిపించాలని, ఆ యొక్క భయం నుంచి బయటకు వచ్చి మళ్ళా నూతన జీవితం జీవించాలని ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఇలాంటి సంగతి ఎక్కడ జరగకూడదు. ఇది ఎవరు కూడా క్షమించాలనే విషయము. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా మత సామరస్యం కలిగి, ఏక మనసు కలిగి మన దేశం కోసం ప్రార్థించడం, ప్రేమించుకోవాలని అందరినీ కోరుతున్నాను. మా కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో రెవెన్యూ కాలనీ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ చర్చ్ తరఫున పాల్ యాంగ్చోగా పాస్టర్ గారు, అలాగే మా సంఘ బిడ్డలందరూ కలిసి ఇలాంటి కార్యం చేయాలండి మనము. ఎందుకంటే మన దేశం ఐక్యంగా ఉండాలి, మన దేశం అభివృద్ధిగా ఉండాలని మా సంఘ బిడ్డలందరూ కూడా మనసుతో వచ్చారు. నా పేరు పాల్ యాంగ్చో, నా భార్య చారా పాల్ యాంగ్చో. మేమంతా కలిసి ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహిస్తూ చనిపోయిన కూడా నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం. भारत माता की जय, भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम.